చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సింగర్ మల్లమ్మ అంటే అందరికీ తెలుసు. మా ఆయన వాళ్ళు ఎవరు లేరు, మా ఆయన చనిపోయిండు. సుమన్ టీవీలో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాము. ఒక రోజు కూలికి వెళ్తే ఎంత వస్తుందమ్మా? 200, 250. డబ్బులు సరిపోతాయమ్మా? పొద్దు గడపాలి అట్లే. మల్లమ్మ ఆ వీడియో చూసిన తర్వాత రెగ్యులర్గా మేము ఇంటర్వ్యూస్ చేసే ఒక గెస్ట్ నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పడం జరిగింది. సో మీరు నాకు వెంటనే ఫోన్ చేయగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినే అనమాట మల్లమ్మ. ఈ వీడియో కూడా మనం కేవలం మీ నుంచి ఇంకా తనకి ఆర్థిక సహాయం వస్తే చాలా సంతోషంగా ఉంటుంది అనే విధంగానే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాము. మీరు ఇలాంటి వాళ్ళని సుమన్ టీవీలో పిలిపించి వాళ్ళ యొక్క పరిస్థితిని 10 మందికి తెలియజేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది రియాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా డబ్బు అనేది శాశ్వతం కాదండి. మనకున్న దాంట్లో ఇలాంటి వాళ్ళకు సహాయం చేసామనుకోండి, వాళ్ళ కుటుంబాలను నిలబెట్టిన వాళ్ళు నమ్మవుతాం అనేది నా ఒక ఒపీనియన్ అండి. కౌశిక్ అందరికి సుమన్ టీవీ చూసే వాళ్ళకి, ముఖ్యం మేడంకి మాత్రం చాలా రుణపడి ఉంటా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. ఎవరు ఇంత మంచిగా మాట్లాడి అక్క చెల్లి అన్నట్టు ఎవరు పిలవలే గిట. నాకు ఫస్ట్ టైం నిజంగా మనసుతోటి చెప్తున్నా. నా పిల్లల్ని మాట్లాడిన వాళ్ళ గురించి ఇట అమ్మ తెలుసుకున్నది. నీ పేరేంటి? సింధు. డాడీని తెలుసా? గుర్తున్నారా నీకు? గుర్తు. నీకు ఎంత ఏజ్ లో డాడీ చనిపోయారు? 6 అనుకుంటా. ఇప్పటికి బాధ అనిపిస్తుంది. ఏం చెప్పనమ్మా, ముందు నీకు నమస్కారాలు. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా గత కొన్ని రోజుల నుంచి కూడా సింగర్ మల్లమ్మ అంటే అందరికీ తెలుసు. సుమన్ టీవీలో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాము. బిఫోర్ వీడియో కూడా నేను తనకి ఆర్థిక సాయం చేసే దిశగా ఒక వీడియో చేశానండి. మల్లమ్మ ఆ వీడియో చూసిన తర్వాత రెగ్యులర్గా మేము ఇంటర్వ్యూస్ చేసే ఒక గెస్ట్ నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పడం జరిగింది. సో సుమన్ టీవీలో గత కొన్ని రోజుల నుంచి స్పిరిచువల్ గురుగా అనంత సాయి కృష్ణ గారు చాలా మంచి విషయాలు షేర్ చేస్తూ ఉన్నారు. సో ఆ వీడియో చూసిన తర్వాత నా వంతు దిశగా నేను ఎంతో కొంత హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. సో అందుకనే ఈరోజు సింగర్ మల్లమ్మని పిలిచాము. అలాగే అనంత సాయి కృష్ణ గారు కూడా వచ్చారు. సో ముందుగా వాళ్ళిద్దరిని కూడా పిలిచేద్దాం. అనంత సాయి కృష్ణ గారు, ఎర్ర ఎర్ర రుమాలు కట్టి అనే సాంగ్ ద్వారా చాలా మందికి పరిచయం అయింది. సో 3 పిల్లలు ఉన్నారు తనకి, భర్త చనిపోయాడు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే తన ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదని. ముందేంటంటే సాంగ్ ట్రెండింగ్లో ఉంది, సాంగ్ చాలా బాగుంది, ఈ పాట ఎవరు పాడారు అనగానే ఈవిడ పాడింది అని తెలియంగానే స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేశాము. 8 లక్షల మంది చూశారు. 8 లక్షల మంది చూశారు, 1000 మంది కమెంట్స్ చేశారు. అది కూడా చాలా పాజిటివ్గా, ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేయండి సుమన్ టీవీలో అని చాలామంది మంచిగా పాజిటివ్ కమెంట్స్ పెట్టారు. ఆ ఇంటర్వ్యూ తర్వాత తన ఆర్థిక పరిస్థితి తెలుసుకుని మరొక ఇంటర్వ్యూ చేశాము. అది కూడా పిల్లలందరినీ కూర్చోపెట్టి వాళ్ళ పిల్లల్ని, అప్పుడు కూడా గూగుల్ పే కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ప్రతి ఒక్కళ్ళు 500 రూపాయలు చేసిన వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో అది కూడా తనకు ఉపయోగపడింది. సో మీరు నాకు వెంటనే ఫోన్ చేయగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తినే అనమాట మల్లమ్మ. చాలా సంతోషంగా ఉంది హెల్ప్ చేస్తాను అని చెప్పంగానే. ఎందుకంటే ఈ వీడియో కూడా మనం కేవలం మీ నుంచి ఇంకా తనకి ఆర్థిక సహాయం వస్తే చాలా సంతోషంగా ఉంటుంది అనే విధంగానే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. సో మీకేమనిపించింది ఫస్ట్ ఆ వీడియో చూడంగానే? ఎందుకంటే ఇలాంటి మంది బయట ఆర్థిక ఇబ్బందులతో చాలామంది ఉన్నారు. బట్ మీరు ఇలాంటి వాళ్ళని సుమన్ టీవీలో పిలిపించి వాళ్ళ యొక్క పరిస్థితిని 10 మందికి తెలియజేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది రియాక్ట్ అయ్యారు. నాకు కూడా తెలియదు. నేను ఎప్పుడైతే మీ వీడియో చూశానో నేను మీకు కాల్ చేశాను, ఏదో మాకు తోచిన సహాయం చేస్తామని. ప్రతి ఒక్కరు కూడా డబ్బు అనేది శాశ్వతం కాదండి. ఇక్కడ మనకున్న ఒక రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, మనకున్న దాంట్లో ఇలాంటి వాళ్ళకు సహాయం చేసామనుకోండి, వాళ్ళ కుటుంబాలను నిలబెట్టిన వాళ్ళు నమ్మవుతాం అనేది నా ఒక ఒపీనియన్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరికి తోచినంత వాళ్ళకి సహాయం చేశారనుకోండి, వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాము,
వాళ్ళ పిల్లలకు కూడా మనకు ఒక కొత్త జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారనేది నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ద్వారా ఇంకా తనకి ఆర్థిక సహాయం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఒక మగదిక్కు లేకపోతే ఎలా ఉంటుందో ఆ కుటుంబ పరిస్థితి వాళ్ళకే అర్థం అవుతుంది. అలాంటిది 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక బాబు ఉన్నాడు. తన పడిన కష్టం వాళ్ళ పిల్లలు పడకూడదని ఇప్పటికీ పొలం పనులకు వెళ్తుంది. ఆ పాట పాడిన తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ రాలేదు. సో తనకి చదవటం రాదు, కానీ చెప్పిన అర్థం చేసుకుని మరీ పాటలు పాడుతూ ఉంది. ఎక్కడో ఊరు నుంచి ఇక్కడికి వస్తూ ఉంటుంది ఆడిషన్ అన్నప్పుడల్లా కూడా. ఒక తెల్లవారుజామున ఈ రోజు కూడా 4 గంటలకి లేచి బస్సు ఎక్కితే ఈ రోజు ఇక్కడికి వచ్చింది. అలాంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అది కూడా పిల్లల కోసం. ఏదో టీవీలో కనిపించాలి, కెమెరాస్ ముందు కనిపించాలని కాదు, కేవలం పిల్లల కోసమే బ్రతుకుతుంది. సో మనం ఏ హెల్ప్ చేసినా కూడా నిజంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి హెల్ప్ చేసినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫస్ట్ కదిలో వచ్చారు, మీ తర్వాత ఇంకా చాలా మంది హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది రావాలండి, ఎందుకంటే చాలా మంది బయట ఏవో ఖర్చులు చేస్తుంటారు. వాళ్ళ మనకు తోచినంత ఒక 100 రూపాయలు, ఒక 100 మంది 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి ఒక కుటుంబం అనేది నిలబడిపోతుంది. కాబట్టి దయచేసి ఎవరికన్నా అమౌంట్ ఇవ్వాలనుకుంటే మాత్రము ఇబ్బంది లేకుండా, ఇది చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ కాకుండా సహాయం చేసే గుణం ఉంటే చాలండి. ఓకే, మళ్ళమ్మ ఏమైనా చెప్తావా? ఫస్ట్ నమస్కారం సార్. నాకు ఫస్ట్ అంటే మీరే ఫస్ట్ ఇప్పుడు నన్ను పిలిపించి ఆర్థిక సాయం చేస్తామమ్మా. మేడం గారు పెట్టిరు, నంబర్ పెట్టిరు. 100 రూపాయలు వేసిన వాళ్ళు ఉండరు, 500 వేసిన వాళ్ళు ఉండరు, 1000 రూపాయలు వేసిన వాళ్ళు ఉండరు, సాయం చేస్తుండ్రు. నాకు సుమన్ టీవీ వాళ్ళే జనాల్లో సుమన్ టీవీని చూసిన వాళ్ళ నా బాధ అందరికి అర్థమైంది. అందరికీ నమస్కారం చెప్తున్నా. సుమన్ టీవీ చూసే వాళ్ళకి, ముఖ్యం మేడంకి మాత్రం చాలా రుణపడి ఉంటా. నన్ను ఎవరు ఇంత కేర్ చేసుకొని చేయలేదు. ఇప్పటికి 3 సార్లు ఇక్కడికి రావట్టి నేను అక్క ఎక్కడున్నా బాగున్నా, పిల్లలు మంచిగా ఉండరా అని చాలా సార్లు అడుగుతుంది. ఏమో నేను ఇంత మేడంని డిమి అన్నట్టు మాట్లాడది, మంచి మాట్లాడుతుంది. నీకు ఫస్ట్ నమస్కారం తల్లి. ఎవరు నేను ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా నాకు ఎవరు ఇంత మంచిగా మాట్లాడి అక్క చెల్లి అన్నట్టు ఎవరు పిలవలే గిట. నాకు ఫస్ట్ టైం నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. నా పిల్లల్ని మాట్లాడిన వాళ్ళ గురించి ఇట అమ్మ తెలుసుకున్నది. ఒక ఏమంటారు, మంచిగా ఉండరా పిల్లలు, బాగుండరా పిల్లలకి 3 బట్టలు తెచ్చింది. పిల్లల్ని ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు చాలా నీకే రుణపడి ఉంటామ్మా. ఏం పర్లేదు. నేను వచ్చినప్పుడల్లా ఇంకొక మేడం ఉంటుంది, చాలా మంది చేస్తారు కదా ఈ సుమన్ టీవీలా, వేరే వాళ్ళు తీస్తారా, వాళ్ళతో నేను మాట్లాడాలని మస్తు భయపడ్డా నేను. కాకపోతే 3 సార్లు వస్తే 3 సార్లు ఏమని కనిపిస్తుంది నాకు. చాలా థ్యాంక్ యూ అమ్మ. నాకు థ్యాంక్ యూ అని రాదు, ఇప్పుడు నేర్చుకున్నా. థ్యాంక్ యూ నేర్చుకుంది, ఇంగ్లీష్ నేర్పించింది, నాకు కూడా నేర్పించింది. ఇంగ్లీష్ రాదు బట్ ఇంగ్లీష్ మాట్లాడేది. బట్ బాధపడిందని కాదు సార్. చాలా మంది ఏంటంటే ఇంత చేసి ఇంత చూపించుకుంటారు. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత 3 పిల్లలకి పోషణ అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఎంత హెల్ప్ చేసినా, 100 రూపాయలు హెల్ప్ చేసినా కూడా పిల్లలు 2 పూట్ల కడుపు నిండా తింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎర్ర రుమాలతో ఫేమస్ అయిపోయిందని అందరూ ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి? నెక్స్ట్ ఆఫర్స్ లేవు. ఒకవేళ హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇవ్వాలంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అది అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు. ఒకసారి రామ్మ పాట పాడేది కానీ అంటారు, అది అవుతుందో లేదో కూడా తెలియదు. ఎర్రమ్మల తర్వాత మళ్ళీ అంత పెద్దగా బ్లాక్ బస్టర్ అయితే రాలేదు. సో అది అంటే ఏమీ ఆశించకుండా చేసింది. బట్ చాలా మంది అభిమానులు సంపాదించుకుంది. అసలు ఫోన్ ఎలా ఆన్ చేయడంలో తెలియదు, అయినా కూడా అభిమానులు సంపాదించుకుంది. ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు 1500 మంది ఫాలోవర్స్ ఉన్నారండి. సో ఇప్పుడు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో? 1700 ఫస్ట్. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? 16,000. 1700 ఎక్కడ, 16,000 ఎక్కడ? సో అది కూడా చాలా జెన్యున్ గా ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు. తనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అలా 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 అంటే చూస్తున్నారు. ఇప్పుడు సెలబ్రిటీస్ ని ఎలా చూస్తాం మనం, వాళ్ళ అప్డేట్స్. సో మళ్ళీ ఏం పెట్టినా చూస్తున్నారు. అండ్ ఎప్పుడు ఏ హెల్ప్ అడిగినా కూడా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మీరు అన్నట్టు మనకు మంచి. మీరు ధైర్యంగా ఉండండి, మాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు వస్తారు. ఖచ్చితంగా మీ పిల్లలకైతే మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు ధైర్యంగా ఉన్నారనుకోండి, మీ పిల్లలకు కూడా మీ యొక్క బాధ అనేది తెలుస్తుంది. వాళ్ళు కూడా ఒక క్రమశిక్షణ మార్గంలో పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కౌశికం. ఇప్పుడు నన్ను పిలిచి ఇడికిస్తారు అంటే మీరే సార్ ఫస్ట్ టైం. ఇప్పుడు లేదు, ధైర్యంగా ఉండండి. చాలామంది ముందుకు వచ్చి
ఇస్తారు. మీ పిల్లల్ని ఒకటే బాగా చూస్తుంది. థ్యాంక్ యూ సార్. మళ్ళీ చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పాలి. నా గెస్ట్ లేదంటే ఇలాంటి వాళ్ళు నిజంగా అంటే నేను సుమన్ టీవీలో ఇంకో వీడియో కూడా చూశాను. పేరెంట్స్ ఇద్దరు లేరు, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, వెళ్ళి కాలేజీలో అడ్మిషన్ కూడా ఇప్పించి వచ్చారు. ఎందుకంటే సుమన్ టీవీ ఇన్నోటి చేస్తుంది కాబట్టి బయట ప్రపంచానికి తెలుస్తుంది. సుమన్ టీవీ వాళ్ళు ఈమెను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టలేకపోతే నాకు కూడా తెలియదు కదా. నాకు తెలిసింది కాబట్టి మాకు తోచిన సాయం చేస్తున్నాము. ముఖ్యంగా అంటే సుమన్ టీవీ వాళ్ళకి చెప్పుకోవాలని థ్యాంక్ యూ అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మీ నుంచి ఇంకా ఎంతో సాయం ఖచ్చితంగా వస్తారండి. 100 మంది చూసినా దాంట్లో ఒక్కరిద్దరు రియాక్ట్ అయినా కూడా ఇలాంటి వాళ్ళ లైఫ్ నిలబడిపోతాయి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళమ్మా ఏమైనా చెప్తావా ఫైనల్ గా? చెప్పు. అందరికి నమస్కారం అండి. నన్ను చూసేవారందరూ, నన్ను అభిమానించేటోళ్ళకి ముఖ్యంగా నేను చెప్పేది, సుమన్ టీవీకి ఎప్పుడు రుణపడి ఉంటా నేను. సుమన్ టీవీని అందరూ చూడండి, ఆదరించండి, మాలాంటి వాళ్ళని గుర్తిస్తుంది. అందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి నేను ధన్యవాదాలు అయితే తెలియజేస్తాను. ఎందుకంటే ఎంతో మంది ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాను, బట్ మల్లమ్మ ఇంటర్వ్యూ చేసిన తర్వాత బయటికి వెళ్ళినా కూడా మీరు సింగర్ మల్లమ్మని ఇంటర్వ్యూ చేశారు, అలాంటి వాళ్ళని చేయండి అని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు రీసెంట్ టైమ్స్లో. సో మళ్ళీ చెప్తున్నానండి, ఈమెకి చాలా అవసరం ఉంది. మన రెగ్యులర్గా మన లైఫ్లోని మనం 10,000 సంపాదించిన వాళ్ళ దగ్గర నుంచి లక్షల్లో సంపాదించిన వాళ్ళు ఉంటాము. ఎన్నో వృధా ఖర్చులు చేస్తూ ఉంటాము. 1000 రూపాయలు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా వాళ్ళ పిల్లలు 2 పూట్ల కడుపు నిండా అన్నం తింటారండి. సో ఈమె నిజంగా చాలామంది కమెంట్స్ పెట్టారు, మట్టిలో మాణిక్యం అని పెడుతూ ఉన్నారు. సో ఆ కమెంట్ పెట్టే మనసుతోనే ఆలోచించి మీకు ఎంత సహాయం చేయాలనిపించినా కూడా, ఈవెన్ 100 రూపాయలు సహాయం చేయాలనిపించినా కూడా ఈమెకి హెల్ప్ చేయండి. నిజంగా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. మనం రోజు రెగ్యులర్గా తినే ఫుడ్లోనే చాలా వేస్ట్ చేస్తూ ఉంటాము. మనకు నచ్చకపోయినా ఫుడ్ పెట్టేసుకుంటాము, బయట పారేస్తుంటాము. బట్ ఆ పారేసిన ఫుడ్ వాల్యూ అనేది ఖచ్చితంగా వీళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే 3 పూట్ల కడుపు నిండా అన్నం పెట్టాలి అని పిల్లలకి ఇప్పటికీ పొలం పనులు చేస్తూ ఉంది. పాటలు వచ్చినా రాకపోయినా కూడా పిల్లల కోసమే కష్టపడుతూ ఉంది. సో వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్ అనేది పక్కన పెడితే వాళ్ళు హ్యాపీగా మంచిగా 3 పూట్లు తినాలన్నా కూడా, వాళ్ళ ఆర్థిక స్థితి బాగుండాలన్నా కూడా మీరెంతో కొంత హెల్ప్ చేసి ముందుకి ఒక అడుగేస్తే మాత్రం ఖచ్చితంగా తనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్తున్నాను, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు గూగుల్ పే చేయొచ్చు, ఫోన్పే చేయొచ్చు, అండ్ డైరెక్ట్గా కూడా మాట్లాడొచ్చు. తన నెంబరే డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే సుమన్ టీవీ నెంబర్ కూడా ఉంది. సో మీకు ఏమైనా ఇంకా అడిషనల్గా హెల్ప్ చేయాలన్నా కూడా సో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, తనకి హెల్ప్ చేయొచ్చు. ఏమన్నా చెప్పు. ఏం చెప్పనమ్మా, ముందు నీకు నమస్కారాలు. మూడోసారి వద్దు, నీకు వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే ఎప్పటికీ నేను నీతోనే ఉంటారులే కానీ ఇంకా. ఎస్, సో గైస్ థ్యాంక్ యూ సో మచ్.